రైట్. ఉత్తరాంధ్ర అభివృద్ధి పటంలో కొత్త అధ్యయనం మొదలవుతోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రాకతో విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పారిశ్రామిక కేంద్రంగా రూపుదిద్దుకునే దిశగా దూసుకెళ్తోంది. తొలి మహిళా ఎమ్మెల్యేగా జనసేన నుండి ఏకైక ప్రతినిధిగా నిలిచినటువంటి లోకం మాధవి నాయకత్వంలో అభివృద్ధి పనులు వేగంగా పుంజుకుంటున్నాయి. ఇక మౌలిక సదుపాయాల నుండి మహిళల స్వయం సమృద్ధి వరకు కూడా విస్తరించినటువంటి ఈ అభివృద్ధి ప్రయాణం ఎలా సాగుతోంది అనేది ఈ ప్రత్యేక కథనంలో ఇప్పుడు చూద్దాం. విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల నియోజకవర్గం ప్రత్యేకతను సంతరించుకుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంతో ఈ ప్రాంతం పారిశ్రామిక కేంద్రంగా ఎదగడానికి మార్గం సుగమమవుతోంది. జనసేన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ఎమ్మెల్యేగా లోకం మాధవి గెలుపొందడం ఒక విశేషం కాగా, తొలి మహిళా ఎమ్మెల్యేగా నిలవడం మరో ప్రత్యేకత. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే కాకుండా మహిళల ఆర్థిక స్వాలంబనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ, నెల్లిమర్ల మండలాలతో కూడిన ఈ నియోజకవర్గం త్వరలోనే కొత్త రూపు దాల్చనుంది. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న భోగాపురం ఎయిర్పోర్టు ఈ ఏడాది జూన్లో ప్రారంభం కానుండడం కీలకంగా మారింది. 27 కిలోమీటర్ల తీర ప్రాంతం కలిగిన ఈ ప్రాంతంలో మత్స్యకారుల జీవనోపాధి కూడా ప్రధానంగా ఉంది. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎమ్మెల్యే లోకం మాధవి ప్రాధాన్యతనిచ్చారు. రహదారి సౌకర్యం లేని గ్రామాలకు కొత్త రోడ్లు నిర్మించారు. రామతీర్థం గిరి ప్రదక్షిణకు రహదారి ఏర్పాటు చేశారు. పొత్తయ్యపాలెం, సింగవరం, చాకివలస వంటి గ్రామాల్లో రోడ్లు నిర్మించారు. ముక్కాం ఆర్ఎండ్బి రోడ్డు నుంచి చోడిపల్లిపేట వరకు 65 లక్షల రూపాయల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో రహదారి నిర్మాణం చేపట్టారు. రామచంద్రపేట, పోరాం, ఆగ్రహారం గ్రామాల అభివృద్ధికి కూడా నిధులు కేటాయించారు. ఇక్కడ మా ఊర్లో చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారండి. ఉద్యోగాలు లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. అలాంటి అవకాశాలు వచ్చినప్పుడు మేడం దగ్గరికి వెళ్ళి మేము ఇలా మా దగ్గర చదువుకునే ఉన్నామండి, కానీ ఉద్యోగ అవకాశాలు అయితే లేవంటే వెళ్ళి మేము కనిపిస్తాము, సర్టిఫికేట్లు పట్టుకొని వచ్చి మీరు ఏమైనా చేయగలుగుతారంటే మేము చేస్తామని చెప్పి మాకు చాలా మంచిగా రెస్పాండ్ అయితే అవుతున్నారండి. ప్రతిసారి కూడా ఏదైనా ఉద్యోగం అవకాశం వచ్చింది, లేకపోతే గవర్నమెంట్ ద్వారా ఏదైనా చేయాలి, ఇలా చదువుకునే వాళ్ళు వచ్చేవారని చెప్పారంటే అవకాశం ఇచ్చేయడానికి పెట్టుకోమని చెప్తున్నారండి. డెవలప్ అయ్యే కొద్దీ చదువుకున్న వాళ్ళు అయితే డిగ్రీ మినిమం అందరూ చాలామంది ఉన్నారండి. ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. అది వస్తే మాకు కొంచెం ఊరైనా డెవలప్ అవుతుందని మేము అనుకుంటున్నాం. ఉద్యోగాలు మొత్తం ఉన్న స్టూడెంట్స్ మొత్తం అందరూ ఉద్యోగాల కోసమే చూస్తున్నామండి. చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నాం. ఎవరికైనా అవకాశం ఇస్తే వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని చేసుకునే ఉద్దేశం అయితే మాకు ఉంది. ఉద్యోగాల అవకాశాలు అయితే మాకు కావాలి. ఎందుకంటే చదువుకుంటున్నాం అనే పేరు తప్ప మాకైతే ఉద్యోగాల అవకాశాలు లేవు. మహిళలకైతే ఇలా స్వయం ఉపాధి కానీ ఏదైనా అయితే చేసుకుంటున్నాం, కానీ మరి పురుషులకైతే దానికైతే నేర్చుకునే విధైతే లేదండి. వాళ్ళకి కూడా అవకాశాలు ఇస్తే, మాకు మొత్తం అందరికీ అవకాశాలు ఇస్తే జాబులు చేసుకునే విధంగా మేము చూసుకుంటున్నాం. ఇక పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా కొంగవానిపాలెంలో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేస్తున్నారు. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ ఎమ్మెల్యే లోకం మాధవి, పారిశ్రామికవేత్త లోకం ప్రసాద్ కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలో ఉన్న అవకాశాలు, లాభదాయక పరిశ్రమలపై అవగాహన కల్పిస్తూ యువతను పరిశ్రమల స్థాపనకు దారి చూపిస్తున్నారు. మెయిన్ ఫోకస్ నెల్లిమర్ల కాన్స్టిట్యుయెన్సీస్లో ఇండస్ట్రీస్ రావడం అండి. దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వడం. ఎంఎస్ఎంఈ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాం. ఎందుకంటే మాకు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కూడా సుమారు కాన్స్టిట్యుయెన్సీకి మీరు 1000 మంది ఇండస్ట్రియలిస్టులైనా డెవలప్ చేయాలి. అది మహిళలు, యువత, వాళ్ళని ఫోకస్గా పెట్టుకొని ఎంప్లాయ్మెంట్ జనరేషన్. దానిలో భాగంగా చూస్తే 2018లో మనకి కొంగవానిపాలెం పార్క్ ఎలాకేట్ అయింది, కానీ ఆ తర్వాత ప్రభుత్వం దాన్ని నాశనం చేసింది. 2024లో మన ప్రభుత్వం రాగానే దాన్ని ప్రారంభిద్దామని చూస్తే ఆ పార్కులోంచి మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఆల్రెడీ సోల్డ్ ప్లాట్స్లోంచి వేసేసారు. అవన్నీ కూడా మన ఎంఎస్ఎంఈ మినిస్టర్ గారు కొండపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మన విఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథ్ గారితో కూడా మాట్లాడి దాన్ని మళ్ళీ రియలైన్ చేసుకొని ఆ రోడ్డుని సవరణ చేసుకుంటూ ఇప్పుడు ప్లాట్స్ కూడా రియలైన్ చేసుకుంటూ మళ్ళీ దాన్ని ఒక గాడిలోకి తీసుకురావడం జరిగింది.
నియోజకవర్గంలో ప్రధాన పంటైన కొబ్బరి రైతులకు మద్దతుగా మార్కెటింగ్ చర్యలు చేపట్టారు. మహిళలను పారిశ్రామిక రంగంలో తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు లేని వారికి నానో మోడల్ ద్వారా తక్కువ పెట్టుబడులతో వ్యాపారాలు ప్రారంభించే అవకాశాలు కల్పిస్తున్నారు. డ్వాక్రా సంఘాలను ఏకీకృతం చేస్తూ వారు తయారు చేసే ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పించే దిశగా ముందుకు సాగుతున్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో చేపడుతున్న ఈ కార్యక్రమాలు నియోజకవర్గంలో కొత్త మార్పులకు నాంది పలుకుతున్నాయి. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటంటే కొంగవానిపాలెం పార్క్ స్టార్ట్ అవ్వాలి, ఇంకోటి మ్యాంగో క్లస్టర్ ఒకటి స్టార్ట్ అవ్వాలి, ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ ఒకటి. హౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అన్నది ముందుకు తీసుకెళ్ళడానికి మనం ప్రతి అడుగు వేస్తున్నామని ఈరోజు నేను అందరికీ చెప్తున్నాను. నేను చెప్తున్నది ఏంటంటే నెల్లిమర్ల నియోజకవర్గంలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వస్తే ఖచ్చితంగా we will give you a helping hand, and then we want you to come and then invest over here with the future development that is going to come, and then the ecosystem that is going to come around the entire constituency. We will be making sure that you have a perfect system that you can take forward, and then you can grow by starting an industry over here. మేము ఏ సహాయం కోసమైనా మేడం గారి దగ్గరికి వెళ్తే సానుకూలంగానే మేడం గారు మాట్లాడడం కానీ చెప్పడం కానీ జరుగుతుంది. ఇలాగా మా విలేజ్లో ఆడవాళ్ళందరూ ఖాళీగా ఉంటున్నారు, మాకు ఎటువంటి ఉపాధి పని ఏమీ లేదు మేడం, మీరు ఏదైనా అవకాశం కల్పిస్తే మేము చెయ్యాలి అనుకుంటున్నామంటే అప్పుడు మేడం గారు ఇలా స్కిల్ డెవలప్మెంట్ ఇండియాలో జేఎస్ఎస్ తరపున ఇలాగా మాకు టైలరింగ్ క్లాసెస్ అరేంజ్ చేశారు. ఇప్పుడు మేము టైలరింగ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలని ఆవిడని అడిగితే ఆవిడ అన్నారు, మీరు బాగా నేర్చుకున్న తర్వాత మీకు ఏదైనా సరే లోన్స్ కావాలంటే వాటికి కూడా నేను నా సహాయం అందిస్తాను, మీకు లోన్స్ అవి ఇస్తాం, మీరు ఇంకా ఇది నేర్చుకున్న తర్వాత మీరు ముందుకెళ్ళడానికి ఏదైనా అవకాశం కావాలి, ఏదైనా సహాయం కావాలి అంటే నా దగ్గరికి వచ్చి అడిగితే నేను సహాయం చేస్తాను అని చెప్పారు. అలాగే ఆవిడ దగ్గరికి వెళ్ళి మేము ఏది అడిగినా సరే సానుకూలంగానే ఆవిడ స్పందించి మాకు ఏ హెల్ప్ కావాలన్నా సరే చేస్తున్నారు. అది టైలరింగ్ అనే కాదు, మేము ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అని ట్రైనింగ్ మాకు బాగా చదువుకొని మేము ఏదైనా ఇండస్ట్రీస్ అవి పెట్టాలి అనుకుని విద్యార్థులు బాగా చదివేసుకొని ఇంటికాడ ఖాళీగా ఉండి ఇలాగా ఖాళీగా ఉన్న మహిళలకే కాకుండా ఇంటికాడ చదువుకొని ఏమీ చేయాలో ఎలా ఎటువైపు వెళ్ళాలో దారి తెలియని విద్యార్థులకు కూడా ఆవిడ ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అనే ప్రోగ్రాం పెట్టి డెంకాడ ఎంపీడీఓ ఆఫీస్లో మాకు డైలీ ట్రైనింగ్ ఇస్తున్నారు. మార్నింగ్ 9 to 12 ఆఫ్టర్నూన్ వరకు. మన మేడం 2-3 విజిట్స్ చేశారు. మొత్తానికి భోగాపురం ఎయిర్పోర్టుతో పాటు మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక ప్రోత్సాహం, మహిళల సాధికారత అన్నీ కలిసి నెల్లిమర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం ఉత్తరాంధ్రలో కీలక ఆర్థిక కేంద్రంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.